ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 70వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతల గురించి తెలుసుకుందాం. ఈ 70వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు: 1. ఉత్తమ చిత్రం. ఉత్తమ చిత్రం అట్టం. ఇది మలయాళం సినిమా. అలాగే ఉత్తమ నటుడు. ఉత్తమ నటుడు వచ్చేసి రిషబ్ శెట్టి. కాంతారా మూవీలో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ దర్శకుడు. ఉత్తమ దర్శకుడు సూరజ్ ఆర్ బర్జాత్య. ఊంచాయి మూవీకి గాను ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్, ఉత్తమ నటిగా నిత్యా మీనన్కు తిరు చిత్రం బలం మూవీకి ఉత్తమ నటిగా నిత్యా మీనన్కు అవార్డు వచ్చింది. అలాగే మానసి పారేఖ్కు కూడా ఉత్తమ నటి అవార్డు కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి సంబంధించి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రం కాంతారా. నెక్స్ట్, ఉత్తమ సహాయ నటుడు. ఉత్తమ సహాయ నటుడు పవన్ రాజ్ మల్హోత్రా. పాజా సినిమాకి గాను పవన్ రాజ్ మల్హోత్రాకి ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తాకి ఊంచాయి సినిమాకి గాను నీనా గుప్తాకి ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ బాల నటుడు. ఉత్తమ బాల నటుడిగా శ్రీపాద్కి మాలికాపురం మూవీకి గాను అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు. కార్తికేయ 2 మూవీకి గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగుకి అవార్డు వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. మన తెలుగు సినిమా కనుక ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడం. కన్నడంలో KGF 2 మూవీకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళం. తమిళంలో పొన్నియిన్ సెల్వన్ 1 అనే మూవీకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళంలో అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రఫీకి గాను రవివర్మన్కి పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ నుండి రవివర్మకు ఈ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ సంగీత నేపథ్యం. ఉత్తమ సంగీత నేపథ్యం అవార్డు AR రెహమాన్కి పొన్నియిన్ సెల్వన్ మూవీకి సంబంధించి ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్, ఉత్తమ దర్శకుడు. ఉత్తమ దర్శకుడు తొలి పరిచయంలో ప్రమోద్కి ఫాజా మూవీకి గాను ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే. దీనికి గాను ఆనంద్ ఏకర్షి అట్టం మూవీకి గాను ఈ అవార్డు వచ్చింది. ఉత్తమ మాటల రచయిత. ఈ మాటల రచయితకి గాను అర్పితా ముఖర్జీ. అలాగే రాహుల్ని చిట్టేలా గుల్మోహర్ మూవీకి గాను ఈ అవార్డు వచ్చింది. అలాగే నెక్స్ట్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్కి గాను ఆనంద్ ఆద్యాకి అపరాజితో మూవీలో ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ ఆనంద్ ఆద్యాకి వచ్చింది. ఉత్తమ యాక్షన్ డైరెక్టర్గా అన్బరీవ్. KGF 2 మూవీకి గాను అన్బరీవ్కు ఉత్తమ యాక్షన్ డైరెక్టర్గా అవార్డు వచ్చింది. నెక్స్ట్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా అపరాజి మూవీతో సోమనాథ్ కుందుకు అవార్డు లభించింది. నెక్స్ట్, ఉత్తమ సంగీత దర్శకుడికి గాను బ్రహ్మాస్త్రం మూవీలో భాగంగా ప్రీతమ్కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వచ్చింది. అలాగే నెక్స్ట్ అవార్డులు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సాహిత్యం అవార్డు నౌషాద్ సదర్ ఖాన్కు ప్లాజా మూవీ నుంచి ఉత్తమ సాహిత్యం అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వచ్చేసి నిక్కీ జోషికి కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి గాను వచ్చింది. నెక్స్ట్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్. బ్రహ్మాస్త్రకి శివ మూవీకి గాను ఈ అవార్డు వచ్చింది. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా అర్జిత్ సింగ్కి కేసారియా మూవీకి గాను అవార్డు వచ్చింది. నెక్స్ట్, ఉత్తమ ఫిలిం ప్లేబ్యాక్ సింగర్ బాంబే జయశ్రీకి ఛాయుమ్ మెయిల్ మూవీకి గాను ఈ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్, ఉత్తమ నృత్య దర్శకుడు జానీ మాస్టర్కి తిరు చిత్రం బలం మూవీకి గాను ఈ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ సౌండ్ డిజైన్ ఆనంద్ కృష్ణమూర్తికి పొన్నియిన్ సెల్వన్ మూవీకి గాను ఈ అవార్డు రావడం జరిగింది.
అలాగే ఉత్తమ కూర్పుకి గాను మహేష్ భువనేనంద్కి అట్టం మూవీకి గాను ఉత్తమ కూర్పు అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చేసి మనోజ్ బాజ్పేయికి గుల్ మోహర్కి గాను సంజయ్ చౌదరికి కదిఖాన్ నుండి స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ ఫిలిం ప్రమోటింగ్ నేషన్ సోషల్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్కి కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి వచ్చింది. అలాగే ఉత్తమ సినిమా పుస్తకానికి గాను కిషోర్ కుమార్ అనిరుద్ పృథ్వీధర్కు ఈ అవార్డు ఉత్తమ సినిమా పుస్తకం అవార్డు వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ టుడే 70వ జాతీయ ఫిలిం అవార్డు విజేతలు వాళ్ళకు సంబంధించిన సినిమాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.